క్యాన్సర్పై అవగాహన ఉండడం వల్ల ఖచ్చితంగా దాన్ని తొందరగా కూడా మనం తగ్గించుకోవచ్చు అని చెప్తూ ఉంటారు. అంటే క్యాన్సర్ ఉన్న వాళ్ళు, అంటే క్యాన్సర్ ఆల్రెడీ ఉండి జెనెటికల్గా వచ్చిన వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి టెస్ట్లు ఉంటాయి, అలాగే నాన్ క్యాన్సర్ ఫ్యామిలీస్ కూడా ఉంటాయి కదా, వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చూడమ్మా, అన్ని క్యాన్సర్స్ ఫ్యామిలీస్లో రన్ అవ్వవు. ఫ్యామిలీస్లో రన్ అయ్యే క్యాన్సర్ మనం చూసుకుంటే 5% కన్నా చాలా తక్కువ. ఇన్ఫ్యాక్ట్ కొన్ని రకాల పేషెంట్స్ వస్తారు, మా మదర్కి క్యాన్సర్, ఫాదర్కి క్యాన్సర్ ఉండి చనిపోయారని. కానీ అన్ని జెనెటికల్ లింక్ అవ్వకపోవచ్చు. ఇప్పుడు ఒక పేషెంట్కి క్యాన్సర్ వస్తే ఒకటి వాళ్ళ పర్సనల్ హ్యాబిట్స్, నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ ఇన్ఫ్లుయెన్స్. ఒక ఇద్దరు ట్విన్స్ రెండు వేరు చోట పెరిగితే వాళ్ళు ఒకలాగా పెరుగుతారు, ఇంకొకలాగా పెరుగుతారు. ఎందుకంటే అది ప్యూర్ జీన్స్ కాదు. ఎన్విరాన్మెంట్ అంటే మన చుట్టుపక్కల ఉండే ప్రదేశ ఒక ఇంపాక్ట్ చాలా ఉంటుంది. సో చుట్టుపక్కల ప్రదేశంలో ఎట్లా ఉంటాయో దాని ఇంపాక్ట్ చాలా ఉంటుంది. సో మనం తినే ఆహారం, సరౌండింగ్స్, నెక్స్ట్ లాస్ట్ జీన్స్లో వచ్చే క్యాన్సర్స్ యాక్చువల్ చాలా తక్కువ. కొన్ని రకాలు మనం కామన్గా చూస్తూ ఉంటాం. అప్పుడు చూడండి, న్యూస్లో చాలా వచ్చింది, యాంజెలినా జోలీకి ఒక రకమైన మ్యూటేషన్ వచ్చింది, ఆమె రొమ్ములు తీయించుకుందని. సో అట్లాంటి జీన్స్ కొన్ని ఉంటే వాళ్ళకి స్క్రీనింగ్ ఎక్కువ, అంటే క్లోజ్గా స్క్రీన్ చేస్తాం. అంటే వాళ్ళకి ఎక్కువ బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది, ఈ అండాశయాల క్యాన్సర్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అలా ప్యాంక్రియాస్ అని, ప్రాస్టేట్ అని, అంటే అమ్మాయిలకే కాదు, అట్లాంటి జీన్స్ ఉంటే అబ్బాయిలను కూడా టెస్ట్ చేయాలి. సో అబ్బాయిల్లో కూడా ఈ ప్యాంక్రియాస్, ఈ ప్రాస్టేట్, ఇన్ఫ్యాక్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ అబ్బాయిల్లో కూడా రావచ్చు. సో వాళ్ళు కూడా ఇలాంటి స్క్రీనింగ్ అవి చేస్తాం. సో జీన్స్ రోల్ కొంచెం శాతం, మిగతాదంతా ఎన్విరాన్మెంట్, మన హ్యాబిట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూస్తున్నాం సినిమాల్లో స్మోకింగ్ ఒక ఫ్యాషన్లా చూపిస్తున్నారు, మందు అయితే ఇంకా ఫ్యాషన్ లాగా చూపిస్తున్నారు. కింద చిన్న టైటిల్ వేస్తారు, పొగ త్రాగడం హానికరం అని. అది ఎవరు చదువుతారో కూడా తెలియదు. ఇన్ఫ్యాక్ట్ ముందు ప్రతి దాని ముందు సినిమా చూసే ముందు ఒక చిన్న ట్రైలర్ వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ చూసేవాళ్ళు భయంకరంగా అనిపిస్తుంది, యాక్చువల్లీ భయంకరమే కాదు, అది చాలా తక్కువ చూపిస్తున్నాడు. ఇన్ఫ్యాక్ట్ పేషెంట్స్ ఇంకా భయంకరంగా బాధపడుతూ ఉంటారు. సో పొగ త్రాగి చాలా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో తెలిసి అది కొని తెచ్చుకోవడం కదా. సో ఏదైతే మనం చేతిలో ఉందో, మనం కొని తెచ్చుకునే క్యాన్సర్లు అది ఖచ్చితంగా నివారించాలి. అంటే పొగ త్రాగడం హానికరమే కాదు, క్యాన్సర్కి కారణము అని ప్రతిసారి చెప్పినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ బ్యాన్ చేయట్లేదు. గవర్నమెంట్ పాలసీ రావాలి, ఏ పొగ తాగడం అది అసలు అమ్మకూడదు. అఫ్కోర్స్ అమ్మకపోతే మళ్ళీ బ్లాక్ మార్కెట్కి కొనుక్కోవచ్చు, ఇవన్నీ చేస్తారని అది ఓపెన్గా చేశారు. కానీ ప్రతి మనిషికి వాళ్ళ హెల్త్ మీద వాళ్ళ కాన్షియస్నెస్ ఉండాలి, ఇది నా బాడీ, నేను జాగ్రత్తగా చూసుకోవాలని. సో ఏదైతే మనం నివారించవచ్చో అవి దూరం పెట్టాలమ్మా. నెక్స్ట్ వ్యాక్సిన్స్ గురించి ఇందాక మాట్లాడుకున్నప్పుడు అబ్బాయిల్లో కూడా ఖచ్చితంగా వ్యాక్సినేషన్ చేయించాలి. ఇప్పుడు మేడం చెప్పినట్టు హెచ్పివి వ్యాక్సిన్ సర్వైకల్ క్యాన్సర్ని నివారిస్తుంది. సో అబ్బాయిలో ఏమి నివారిస్తుంది, అబ్బాయిలకు కూడా ఈ వ్యాక్సిన్ వేయాలి. అంటే 9 years 9 సంవత్సరాలు దాటిన పిల్లలకి 14 సంవత్సరాల లోపలైతే 2 డోసులు, 14 సంవత్సరాలు దాటిన తర్వాత 3 డోసులు వేయాల్సి వస్తుంది. సో 14 ఏళ్ళ లోపలైతే 2 డోసులతో సరిపోతుంది. వీళ్ళకి వ్యాక్సిన్ ఎందుకు వేయాలంటే, ఒకటి ఈ ఓరల్ క్యావిటీ, రేపు పెద్ద అయ్యాక ఓరల్ క్యావిటీ క్యాన్సర్ లోపల హెచ్పివి వల్ల ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ కూడా రావచ్చు, అవి నిర్మూలించవచ్చు. ఇంకా పెనాల్ క్యాన్సర్స్, సో ఈ రకం క్యాన్సర్, సో పైన కింద ఏ రకం క్యాన్సర్. ఇంకొకటి ఏంటంటే, మేల్ పార్ట్నర్ కానీ వ్యాక్సినేటెడ్ అయితే మన ఫ్యూచర్లో 20 సంవత్సరాల తర్వాత చూస్తే అబ్బాయిలు వ్యాక్సినేటెడ్ అయితే అమ్మాయిలకు వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఇందాక మీరు అడిగారు పార్ట్నర్ వల్ల క్యాన్సర్ రావచ్చా అని. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మన ఏజ్ వాళ్ళు ఎవ్వరూ వ్యాక్సినేటెడ్ కాదు. ఇప్పుడు మన పిల్లల్ని వ్యాక్సినేట్ చేస్తే, మన ఆడపిల్లల్ని, అబ్బాయిల్ని, అమ్మాయిని, చిన్నపిల్లల్ని అందరినీ వ్యాక్సినేట్ చేస్తే 20-30 ఏళ్ళ తర్వాత మనం ఈ క్యాన్సర్లు చూడకపోవచ్చు, అన్నీ తగ్గిపోవచ్చు. సో మనకి ఈ అవకాశం కూడా ఉంది. ఇంకొకటి ఏంటంటే, మేము కామన్గా చూసేది ఎస్పెషలీ కొంచెంమంది పేషెంట్స్ తండాల నుంచి, ఈ రూరల్ ఏరియాస్ నుంచి వచ్చే వాళ్ళలో హెపటైటిస్ బి ఎక్కువ చూస్తున్నాం. హెపటైటిస్ బి వల్ల లివర్ క్యాన్సర్ అది వస్తుంది. లివర్ క్యాన్సర్ ఇది కూడా పూర్తిగా నిర్మూలించవచ్చమ్మా. హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ యాక్చువల్లీ గవర్నమెంట్ స్కెడ్యూల్లో తీసుకొచ్చింది. హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల లివర్ డ్యామేజ్ అవ్వదు, లివర్ క్యాన్సర్ రాదు.
అట్లాంటి వ్యాక్సిన్ ఏదైతే గవర్నమెంట్ స్కీమ్లో ఉందో అయినా సరే రూరల్ ఏరియాస్లో ఇంకా మేము చాలా ఎక్కువ చూస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఇది అవగాహన లేకపోవడం వల్ల ప్రతి మనిషి చిన్నప్పుడు వ్యాక్సినేషన్ తీసుకోకపోయినా సరే పెద్దవాళ్ళు హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ ఇది చాలా తక్కువ అమ్మ. ఇన్ఫ్యాక్ట్ ఒక బిర్యానీ రేటు కూడా ఉండదు. ఓకే, ఒక 3 డోసులు వేయించుకోవాలి ఖచ్చితంగా. వేసుకోవాలి మేడం? ఏ ఏజ్లో అయినా వేసుకోవచ్చు. హెపటైటిస్ బి వ్యాక్సిన్ పిల్లలకి వ్యాక్సినేషన్ స్కెడ్యూల్లో ఉంటుంది, అంటే చిన్నప్పుడు నుంచి వేస్తారు. కానీ వ్యాక్సినేషన్ మిస్ అయినా కొంచెం మందికి పెద్దగా టైటర్స్ పడిపోతాయి, యాంటీబాడీస్ సరిపోవు. సో ఎవరైతే వ్యాక్సినేషన్స్ చేయించుకోలేదో అందరూ మీ తోటి వాళ్ళు, మీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు, మీ పని వాళ్ళు అందరికీ చెప్పాలి హెపటైటిస్ బి అనేది ఒక వైరస్సు. అది సోకితే లివర్ దెబ్బతింటుంది, లివర్తో పాటు లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ కంపల్సరీ వేయించుకోవాలి. మీ పిల్లలకి అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే ఖచ్చితంగా హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ HPV వ్యాక్సినేషన్ ఖచ్చితంగా వేసుకోవాలి.